హాయ్. ఇదొక ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్నారి అమ్మాయి. పునర్విక. ఈ అమ్మాయికి సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతా ఉంది. తనకి ఒక అరుదైన సమస్య ఉన్నట్టుగా ఎస్ఎంఈ సమస్యతో బాధపడుతున్నట్టుగా. తనకొచ్చిన ప్రాబ్లమ్‌కి ఒక జెనెటిక్ ఇంజెక్షన్ అయితే నీడ్ ఉంటుంది. దాని యొక్క కాస్ట్ 16,00,00,000 ఉంటుంది. దానికి సంబంధించి చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ తర్వాత ఇతరులు కూడా ముందుకొచ్చి ఫండ్ రైజింగ్ చేయడము అండ్ సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ నేను ఒక 2 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఎవరైనా సాయం చేయాలంటే వాళ్ళ ఇండివిడ్యువల్ చాయిస్ మీద, డెసిషన్ మీద హెల్ప్ అయితే చేయొచ్చు. ఇక్కడ నాకు వాళ్ళు పర్సనల్‌గా వాళ్ళెవరు మనకి పరిచయం లేదు, తెలీదు. నేను దాని గురించి కామెంట్ చేయలేను. కానీ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మాట్లాడదలుచుకున్నాను. డిఫరెంట్ వీడియోస్ చూస్తా ఉంటాను. ముఖ్యంగా కామెంట్స్ చదువుతా ఉంటాను. నాకు ఎక్కడ ఆనందం వేసింది లేదంటే గర్వపడే పాయింట్ ఏంటంటే చాలామంది చిన్న చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు, పేదవాళ్ళు, ఫార్మర్స్, ఆటో డ్రైవర్స్, కూలి పని చేసేవాళ్ళు, ఆర్డినరీ పీపుల్ ముందుకొచ్చి సాయం చేస్తా ఉన్నారు. కొంతమంది ఆ కామెంట్ చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు వాళ్ళ 1 మంత్ సాలరీస్‌ని 5,000, 10,000 రూపాయల అమౌంట్‌ని అంటే చాలామంది తక్కువ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తారు. వాళ్ళు కూడా 50%, 100% వాళ్ళకి నెలసరి ఇన్‌కమ్‌ని కూడా డొనేషన్ చేయడానికి ముందుకొచ్చారు. నిజంగా అది చాలా వరకు ఒక మంచి పరిణామం. వాట్ మే బి ద థింగ్ డిఫరెంట్ టాపిక్స్ మనం మాట్లాడడం ఇవన్నీ వేరు. కానీ స్టిల్ మానవత్వం అనేది ఒకటి ఉంది. తర్వాత నేను ఎక్కువగా నమ్ముతా ఉంటాను. ఎక్కువగా డబ్బు సంపాదించే వాళ్ళు లేదా పెద్ద పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళ కన్నా ఆర్డినరీ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, చిన్న ఆదాయంతో ఉన్న వాళ్ళకి ఎక్కువగా మానవత్వం లేదంటే జాలి అయితే ఉంటుంది. ఇది ఏ స్థాయిలో ఉంటుందంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ చాలా తక్కువ అయ్యుండొచ్చు. కానీ వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నా కూడా వేరే వాళ్ళకి సాయం చేయాలని ఒక ఆలోచన ఏదైతే ఉందో అది డెఫినెట్‌లీ ఒక హెడ్స్ ఆఫ్ వాళ్ళ యొక్క మానవత్వానికి, మంచితనానికి. ఇంకా రెండో విషయంలో చాలామంది ఈ ఇంజెక్షన్ కాస్ట్ 16,00,00,000 ఎందుకు ఉందని చెప్పి డౌట్స్ అయితే తెలియజేస్తా ఉన్నారు. జస్ట్ ఒక కన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాను. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీలో కంపెనీస్ కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాయి. ఎవరు కూడా ఫ్రీగా పనిచేయరు. ఆ డబ్బులు మళ్ళీ మన దగ్గరే తీసుకోవాలని ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి అరుదైన డిసీజెస్‌లో వాళ్ళ యొక్క సేల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి డెఫినెట్‌లీ ఆ యొక్క మెడిసిన్ యొక్క కాస్ట్ పెంచేస్తారు. ఫార్మా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను కాదు. కానీ ఫార్మా అనేది ఎప్పుడు కూడా ఒక ప్యూర్‌లీ బిజినెస్. గవర్నమెంట్ అండ్ పాలిసీస్ ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీస్‌కి, ఫార్మా కంపెనీస్‌కి ఫేవర్‌గానే ఉంటాయి. ఇది వాస్తవం మనం గ్రహించాలి.